హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ZD ఆడియో. టుడే మనం యాంప్లిఫైర్ చేస్తున్నాము. ఈ యాంప్లిఫైర్ పేరు మీరు చూడొచ్చు, 1201. యాక్చువల్గా మీకు కనిపిస్తుంది 1201, MT1201. నెక్స్ట్ NX ఆడియో నుంచి ప్రొవైడ్ అవుతుంది. ఈ యాంప్లిఫైర్లో ఈ ఛానల్ మొత్తంకి స్టార్ట్ అయిపోయింది. మీరు గమనిస్తే చూడండి, ఇలా స్టార్ట్ అయింది. సరే, ఇదితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పర్టిక్యులర్గా 1 2 3 మార్క్ చేయలేదు 4 5 ట్రాన్సిస్టర్ మిలిగి ఉన్నాయి. దీని తర్వాత ఇవి 99% స్టార్ట్ అయిపోయినాయి. ఇవన్నీ ఇది మీటర్తో నేను యాక్చువల్గా చెక్ చేసేసినాను. సో దీనిలో ఈ ట్రాన్సిస్టర్తో పాటు ఈ ట్రాన్సిస్టర్ స్టార్ట్ అయినంటే ఈడ మీకు డ్రైవర్ ట్రాన్సిస్టర్ ఉంటాయి. దీని పేరు 340 350 అని ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఈ ట్రాన్సిస్టర్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి, మ్యాక్సిమం అయిపోతాయి. దీంతో పాటు ఈ రెసిస్టర్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. తర్వాత కలెక్టర్ రెసిస్టర్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇది హై రేల్ సెక్షన్, ఇది లో రేల్ సెక్షన్. ఇది ఎందుకు స్టార్ట్ అయింది, పర్టికులర్గా ఎంత స్టార్ట్ అయ్యే రీజన్ ఏంది, ఇది ఒక జంపర్ ఉంది ఎక్స్ట్రా. సో ఈ పర్టికులర్గా స్టార్ట్ అయ్యే రీజన్ ఏంటంటే, మ్యాక్సిమం ఈ రీజన్లు ఎందుకు రిపీట్ అవుతాయి అంటే, ఇది గ్రౌండ్ షార్ట్ అయినా బాడీకి అయినా షార్ట్ కావాలి గ్రౌండ్, లేకపోతే గ్రౌండ్ లీకేజ్ అయినా కావాలి, లేకపోతే పర్టికులర్గా ఒక సైడ్ ఛానల్ సెక్షన్, డ్రైవింగ్ సెక్షన్ అంటే ఒక సైడ్ ఛానల్ డ్రైవ్ వోల్టేజ్ పర్ఫెక్ట్ లేకపోతే, ఈ రిపేర్ చేసిన ఎవరు రిపేర్ చేసారో తెలియదు, లేకపోతే ఒకటే సైడ్ సెక్షన్ మీద వెయిట్ పడి కాలిపోతుంది. ఇదొక ప్రాబ్లం. సో దీనికి రిపేర్ కాస్ట్ అయితే చాలా అవుతుంది అని కస్టమర్కి చెప్తే, కస్టమర్ ఏమన్నాడంటే, అన్న కొత్త బోర్డు అయితే అవుతుంది సార్, కొత్త బోర్డు వేస్తే దీనికైనా ఒక 2,000 to 3,000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది రిపేర్కైనా. సో దానికోసం మనం దీన్ని కొత్త బోర్డ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. కొత్త బోర్డ్ ఇది, ఓకే చూడొచ్చు. ఇది యాక్చువల్గా అయితే NX ఆడియో నుంచి ప్రొవైడ్ కాదు, ఇది బయట నుంచి ఎక్స్ అవుతుంది. ఓకే చూడొచ్చు మీరు, కొత్త బోర్డ్ ఇది. బ్యాక్ సైడ్ చూస్తారంటే మన దగ్గర కొత్త బోర్డ్స్ అయితే అవైలబుల్స్ ఉంటాయి. చూడొచ్చు మీరు, అన్ని పైన బోర్డ్స్ ఉన్నాయి, ఇది అవైలబుల్ ఉంటాయి. సో మనం ఈ ప్లేస్లో ఈ బోర్డు ఇన్స్టాల్ చేసి యాంప్లిఫైర్ టోటల్ లోడ్ కొట్టేసి మీకు చూపిద్దాం. ఫస్ట్ ఛానల్ లోడ్ కొట్టేసినాం, దాని డ్రైవ్ సెక్షన్ వోల్టేజ్ కొద్దిగా ప్రాబ్లం ఉంది, అది కూడా రిపేర్ అయిపోతుంది మీకు ఈ ఛానల్ దీనికి ఫిట్ అయిపోయినాక. ఇంకోటి దీనిలో ఉన్నది 5200 ట్రాన్సిస్టర్, దీనిలో ఉన్నది 0302 ట్రాన్సిస్టర్లో. యాక్చువల్గా అయితే ఈ ట్రాన్సిస్టర్ స్పెసిఫికేషన్, ఈ ట్రాన్సిస్టర్ స్పెసిఫికేషన్ ఒకటే. యాక్చువల్ NX ఆడియో నుంచి బ్రాండ్ నుంచి ఇదే ట్రాన్సిస్టర్ వస్తుంది. సో ఈ ట్రాన్సిస్టర్ ఆ ట్రాన్సిస్టర్ అయినా దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, మీరు బోర్డు కావాలంటే గమనించచ్చు. ఇది ఒక థైరిస్టార్. ఓకే చూడండి, ఈ బోర్డు ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే, దీనిలో మనకి చాలా లాభాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం బోర్డు చేంజ్ చేసినప్పుడు ఏ టెక్నీషియన్ అయినా కానీ బోర్డు చూసుకోవాల్సింది ఈజీ టు రిపేర్ చేయడానికి. ఫస్ట్ ఉన్నాయి ఈడ 5331, 5334, 5334, సారీ రాంగ్ చెప్పినాను. 5334 అంటే ట్రాన్సిస్టర్ 5534, 5534, LM393 ఈ ట్రాన్సిస్టర్ వస్తాయి. దీనికి నేను వేరే యాంప్లిఫైర్ ట్రాన్సిస్టర్ చెప్పేసినాను, ట్రాన్సిస్టర్ కాదు IC వస్తాయి. సో ఈ IC ఏం చేస్తుందంటే, ఫస్ట్ IC డ్రైవ్ సెక్షన్ IC, మతలబ్ దీన్ని ఏం చేస్తుందంటే డ్రైవ్ చేస్తుంది. ఓకే, సెకండ్ IC ఉన్నది సిగ్నల్, మన వచ్చే సిగ్నల్ అవుట్పుట్ వచ్చే సిగ్నల్ ఏం చేస్తుందో ఆ సిగ్నల్ని డ్రైవ్ చేసే IC సింపుల్గా. ఇది LM393 అనేది ఈ IC ఏం చేస్తుందంటే, సింపుల్గా మీకు ప్రొటెక్ట్ కూడా లిమిటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ లిమిటర్ ఆప్షన్కి మొత్తం రన్ అయ్యేది ఈ IC. ఓకే, ఒకరోజు డీటెయిల్గా కావాలంటే ఒకరోజు చెప్తాను. ఈ బోర్డు చాలా ఈజీయే, కానీ కొద్దిగా డిఫికల్ట్. దీనిలో సెక్షన్స్ ఉన్నాయి, టిపికల్ సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్ కాడికైతే డ్రైవింగ్ సెక్షన్, వోల్టేజ్ని డ్రైవ్ చేస్తుంది. దీనిలో 2 సెక్షన్స్ ఉన్నాయి. మీకు ఈడ ఒక కనిపిస్తే చిన్నగా డయోడ్ ఉంటుంది, 330U60N అని. ఈ డయోడ్ 30U60N నేను చేయబెట్టింది. ఓకే ఓకే, దీని ప్లేస్లో 40U60N ఉంది. సో ఈ డయోడ్ సేమ్ వర్క్ చేస్తుంది. ఈ డయోడ్ ఏం చేస్తుందంటే, ఈడ ఉన్న సెక్షన్ కాడికి లో వోల్టేజ్ అంటే లో రేట్లో నడుస్తుంది. ఈ సెక్షన్ని లో తర్వాత రన్ అయ్యే సెక్షన్ని రన్ అవుతుంది. అంటే మనకి అప్రాక్సిమేట్లీ లో ఫ్రీక్వెన్సీ మొత్తం ఈడ దాకా నడుస్తుంది.
తర్వాత ఫ్రీక్వెన్సీ మొత్తం క్లాసిక్ ఫ్రీక్వెన్సీ జంప్ అయితే ఇక్కడ ఈ సెక్షన్లో. ఈ సెక్షన్ని అంటారు క్లాస్ హెచ్ సెక్షన్. ఓకే, క్లాస్ హెచ్ సెక్షన్. ఈ క్లాస్ హెచ్ ఏం చేస్తుంది తర్వాత చెప్దాం. తర్వాత ఈడ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ బోర్డుని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా డీటెయిల్గా టైం పడుతుంది. కానీ చాలా ఈజీ బోర్డు. ఓకే, ఈ బోర్డు వేసి చూద్దాం. చూడగలిగితే మనం ఛానల్ మొత్తము ఇప్పేస్తున్నాము. చూస్తే ఓకే, ఇప్పుడు మనం దీన్ని మొత్తం క్లీన్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఈ బోర్డు కండిషన్ చూడండి ఇట్లా ఉంది. అంటే టోటల్ మైకా షీట్ పీకేసినాము. పీకేస్తే మైకా షీట్ అంటే దీన్ని అంటారు యాక్చువల్గా. ఇది ఏంటంటే టైప్ ఆఫ్ ఇన్సులేటర్, హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది దీని మీద. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే ఏ ట్రాన్సిషన్ అయినా కానీ రన్ అయినప్పుడు దానిలో ఉన్న ఎనర్జీ హీట్ ద్వారానే చేంజ్ అవుతుంది. ఆ హీట్కి మైకా షీట్ ఇదేమంటారంటే దీన్ని అంటారు మైకా షీట్ సొల్యూషన్. యాక్చువల్ సొల్యూషన్ అంటే హీట్ సొల్యూషన్. హీట్ సొల్యూషన్ ఏమంటారు అంటే కాంపౌండ్ అంటారు, హీట్ సింక్ కాంపౌండ్ అంటారు. కానీ మన ఇంజనీరింగ్ లాంగ్వేజ్లో హీట్ సింక్ కాంపౌండ్ అంటారు. కానీ హీట్ సింక్ కాంపౌండ్ కంపల్సరీ అప్లై ఇట్లా చేయాలి. దానికి ప్రాసెస్ ఏంది. ఇంకోటి ఈ డస్ట్, ఈ పంచ, ఇది చూస్తే చాలా ఇట్లా ఉంది కదా. ఒకసారి ఇది మొత్తం వాష్ అవుట్ అయినాక దీని కండిషన్ చూద్దాం, హీట్ సింక్ కండిషన్. ఎందుకంటే క్లీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ యాంప్లిఫైర్, ఏ తేనైనా క్లీనింగ్. సో ఈ వీడియోలో ఒక డస్ట్ గురించి వచ్చింది కదా టాపిక్. ఈ డస్ట్ వల్ల ఏమవుతుంది చూద్దాము. ఈ డస్ట్ అనేది సింపుల్ లాంగ్వేజ్లో ఒక డస్టే కదా, మీకు డస్టే కడుతుంది. మీరు ఈ డస్ట్లో ఏమవుతుందంటే మాయిశ్చర్ అంటే మీరు మాయిశ్చర్ అంటే తెలుగులో ఏమంటారు అదే వాటర్ వచ్చినప్పుడు కొద్దిగా లోపల ఆవిరిలాగా వస్తుంది కదా, దాన్ని మాయిశ్చర్ అంటారు. తెలుగులో ఏమంటారు ఐడియా లేదు నాకు యాక్చువల్గా. ఈ మాయిశ్చర్ వల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా మీరు నేను ఒక డస్ట్ని తీసుకుంటున్నాను. ఓకే, ఈ డస్ట్ని తీసుకొని మీరు ఇది మాయిశ్చర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది షార్ట్ అవుతుంది. ఎలా షార్ట్ అవుతుంది? నార్మల్ డస్ట్ అయితే షార్ట్ కాదు, కానీ మాయిశ్చర్ వచ్చినప్పుడు షార్ట్ అవుతుంది. దీనిలో ఒక వాటర్ యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే షార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ యాంప్లిఫైర్ అయినా కానీ మాయిశ్చర్ వల్ల షార్ట్ అవుతుంది. ఎప్పుడైనా కానీ మనం ఏం చేయాలంటే యాంప్లిఫైర్ని బ్లోవర్తో క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. దానివల్ల ఈ ప్రాబ్లం రిపీట్ కాదు. సో ఇది మనకి ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోతుంది. తర్వాత కొత్త బోర్డు ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూస్తే మనం ఈ హీట్ సింక్ మొత్తంని క్లీన్ చేసేసినాము వితౌట్ డస్ట్ లేకుండా. చూడండి మొత్తం క్లీన్. ఓకే, మొత్తం క్లీన్ అయిపోయింది. సో హీట్ సింక్ అయిపోయినాక దీని మీద మనకు అప్లై అయ్యేది మైకా షీట్. సో ఈ మైకా షీట్ని వాడచ్చు, కానీ మనం ఏంటంటే ఆ మైకా షీట్ ఇట్లా ఫుల్ ఉంది, దాన్ని రిజాల్వ్ చేసే వల్ల మైకా షీట్ వచ్చేస్తుంది. కొత్త మైకా షీట్ వేసేస్తాం. కొత్త మైకా షీట్ వేసే ముందల అప్లై చేసే హీట్ సింక్ కాంపౌండ్ అన్ఎంపౌండ్ నుంచి వస్తుంది. యాక్చువల్గా మీకు అనిపిస్తుంది ఇది చాలా బెస్ట్ కాంపౌండ్. ఇది హీట్ ఎబిలిటీ దీనికి ఇచ్చిండు. యాక్చువల్గా అయితే నాకు చాలా నచ్చింది హీట్ సింక్ కాంపౌండ్. ఇది కూడా కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇంకోటి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది. ఎవరైనా వాడాలనుకుంటే హీట్ సింక్ కాంపౌండ్ ఇదే వాడండి. ఎందుకంటే దీని రిలయబిలిటీ చూడవచ్చు మీరు, స్మూత్ ఉంది. చాలా ఇట్లా ఉంటాయంటే ఇప్పుడు దాకా మీరు చూసారు కదా పాతవి, ఒకటి మీద ఒకటి. దానివల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం ట్రాన్సిస్టర్ కలిపే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దీనికి అప్లై చేసి బోర్డ్ ఫిట్ చేసి చూద్దాం. ఓకే, ఈ బోర్డ్ని రీప్లేస్ చేసినాక కొత్త బోర్డ్ మనం ఇన్స్టాల్ చేసినాక బోర్డ్ ఫిట్టింగ్, ఇంకోటి దీని ఫిట్టింగ్లా కూడా ఏం ఇష్యూ లేకుండా క్లారిటీగా చూడవచ్చు మీరు. క్లీన్ చేసి హీట్ సింక్ని ఈ ఛానల్ ఇప్పుడు పెట్టబోతున్నాం. ఛానల్ టెస్టింగ్ చేస్తున్నాం. ఓకేనా, ఇది క్లారిటీగా మనం 1201 యాంప్లిఫైర్ అనుకున్నాం కదా, కొత్త బోర్డు ఫిట్ చేసినామని. ఈ కొత్త బోర్డు, ఓకే, ఇది పాత బోర్డు. ఓకే, రెండు బోర్డులని మనం యాక్చువల్గా వోల్టేజ్ అయితే చెక్ చేయబడను.
చెక్ చేసేసినాము. డ్రైవ్ వోల్టేజ్ అయినా కానీ, ట్రాన్సిస్టర్ వోల్టేజ్ అయినా కానీ, బయాసింగ్ వోల్టేజ్ అయినా కానీ, తర్వాత షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అయినా కానీ, హీట్ సింక్ ప్రొటెక్షన్ అయినా కానీ అన్నీ చెక్ చేసినాం. ఓకే, ఇప్పుడు ఇట్లా చెక్ చేస్తున్నాము, చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాంప్లిఫైయర్ స్విచ్ అయితే బోర్డు మీద ఆనే ఉంది. ఇది సిరీస్లో కనెక్ట్ ఉంది. ఓకే, సో మనం స్విచ్ చేస్తున్నాను. చూడొచ్చు, పైన లైట్ కూడా ఆన్ అయింది, కింద 2 లైట్లు ఆన్ అయినాయి, యాంప్లిఫైయర్ ఆన్ అయిపోయింది. ఓకే, ఈ స్లోలో ఎందుకు అవుతుందంటే యాక్చువల్గా సిరీస్లో ఉన్న వల్ల. మనం ఇప్పుడు ఈ యాంప్లిఫైయర్ వోల్టేజ్ రఫ్గా చూపిద్దాం, ఏమేమి చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడగలిగితే మీరు బేస్ వోల్టేజ్. ఓకే, మనము డీసీలో పెట్టుకున్నాం మీటర్ని. ఓకే, చూడొచ్చు. ఓకే, వోల్టేజ్, దాని తర్వాత ఓకే, తర్వాత హై సెక్షన్ సైడ్, తర్వాత లో సెక్షన్ సైడ్. హై సెక్షన్లోనే మనం అన్నీ చెక్ చేస్తున్నాం. 3 వోల్టేజెస్ వచ్చేసినాయి. దాని తర్వాత దీని టెస్టింగ్ కోసము ఈ 2 థైరిస్టర్స్ ఉంటాయి. ఈ 2 ఫస్ట్ థైరిస్టర్ని స్టార్ట్ చేస్తే, అంటే ఫస్ట్ ఇక్కడ సైడ్ కనెక్ట్ ఉంటుంది. ఈ ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేస్తే మీకు ఇక్కడ ఒక నిమిషం మీ బోర్డులో కనిపిస్తుందో లేదో. ఓకే, ఇప్పుడు ఇది స్టార్ట్ చేసినాం అనుకో, ప్రొటెక్ట్లో పడుతుంది యాంప్లిఫైయరు. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకేనా, స్టార్ట్ చేస్తే ప్రొటెక్ట్లో పడ్డది. అంటే యాంప్లిఫైయర్ హీట్ అయినప్పుడు ప్రొటెక్ట్లో వాడాలి, దానికోసం ఆ థైరిస్టర్ ఇస్తారు. ఆటోమేటిక్గా అది ఓపెన్ అయిపోతుంది. తర్వాత ఇతల పక్క థైరిస్టర్ ఉంది కదా. థైరిస్టర్ అంటే వర్క్ ఏంటంటే, యాక్చువల్గా థైరిస్టర్ వర్క్ ఏంటంటే, దీని మీద ఒక వాల్యూ ఆఫ్ హీట్ టెంపరేచర్ది రాసి ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒక సర్టెన్ టెంపరేచర్ మీద హీట్ అయినాక ఇది క్లోజ్ అవుతుంది. నార్మల్లీ క్లోజ్ అవుతుంది. ఇది నార్మల్లీ ఓపెన్ ఉంటుంది, ఎన్సీలో ఉంటుంది, నార్మల్లీ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ సైడ్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే, దాన్ని ఆటోమేటిక్గా మీకు ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుంది. మీరు సౌండ్ వింటే మీకు అనిపిస్తుంది. తర్వాత తీసేస్తే సౌండ్ తగ్గిపోతుంది. ఓకేనా, యాంప్లిఫైయర్ అయితే ఇప్పుడు వోల్టేజ్ మొత్తం చెక్ అయిపోయింది. ఇప్పుడు మనం లోడ్ టెస్ట్ చెక్ చేద్దాం దీన్ని. ఓకేనా, మీరు చూస్తే